ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేంటి మేడం, గార్డియన్ గా నేనేం ఉండనని వాళ్ళకి రాసివ్వలేదు కదా. ఇప్పుడు పాప వాళ్ళ పాప కాబట్టి వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. సారీ మేడం, నేను మీకు చెప్పుండాల్సింది. మేడం, వాళ్ళు గెలుస్తారా? గెలుపోవటంలో తర్వాత సంగతి. గెలవటం కాదు గాని టోటల్ గా న్యూసెన్స్ అవుతుంది సుందరి. అంటే ఏ విధంగా న్యూసెన్స్ అవుతుంది మేడం? ఆస్తి మీద స్టే తీసుకురావచ్చు, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు, ఇంకే రకంగానైనా లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. నువ్వు మాత్రం ఇకనైనా జాగ్రత్తగా స్టెప్ వేసి సుందరి. మేడం, వాళ్ళ లాయర్ తెలుసుకుని ఏం చేస్తావు సుందరి? వాడొక లిటిగేషన్ లాయర్. వాడు ఏది చేయడానికైనా సిద్ధమే. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అంటే కార్తీక్ కొత్త ఆటకి తెర తీస్తున్నాడన్నమాట. చియర్స్ సార్. చియర్స్. ఈ మందును మనం చాలా హ్యాపీగా తాగాలి. రీజన్ ఏంటో తెలుసుగా? తెలుసుగా అంటే తెలీదని చెప్పాలి సార్. ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు సార్? మార్నింగ్ లాయర్ సూపర్ అయ్యా. మనం గెలుస్తామనే మాటను సౌండ్తో చెప్పాడు. ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న సౌండ్కే ఈ పార్టీ అయ్యా. చియర్స్. చియర్స్ సార్. అంతా ఏర్పాటు చేశాక లాయర్ గురించే ఈ పార్టీ అని అనిపించింది సార్. అలా అయితే నేనే మీకు పార్టీ ఇచ్చామండి సార్. లాయర్ దగ్గర నుండి 50,000 కమిషన్ నొక్కేసినందుకు మీకు మందు పార్టీ ఇచ్చినా నష్టం లేదు సార్.